ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం మేము 9,000 ఫోన్లు ట్యాప్ చేశాము, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. ఒక్కసారి మరి వారి వీడియో దయచేసి మీడియా వాళ్ళు చూపించాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. I am aware of the nervousness in some of the corporate sector arising out of the power conferred upon governmental authorities to tap telephones for protecting national security and preventing tax evasion and money laundering. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. I am asking the Cabinet Secretary to look into these issues and report back to the Cabinet within the next 1 year. మిత్రులారా, నాటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ వీడియోలో పార్లమెంటు వేదికగా ఏం చెప్పిందంటే, టెలిఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి, చేస్తేనే ఈ దేశంలో పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, అదేవిధంగా దేశ భద్రతకు ఏదైతే ముప్పు ఉందో ఆ ముప్పు నుంచి ఈ ప్రజలను కాపాడే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ట్యాపింగ్ అనేది మరి దుర్వినియోగంగా కూడా చాలా మార్గదర్శకాలు చేయాలి అని చెప్పి గౌరవ మన్మోహన్ సింగ్ గారే మరి ఈ విషయాన్ని చెప్పింది.